హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇన్నాళ్ళ పాటు మండే ఎండలతో అల్లాడిన జనాలకు జూన్ నెల ఆరంభం నుండే కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఆరంభం నుండే వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 7 నుండి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది 2024 నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోనికి ప్రవేశిస్తాయని, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో 5 రోజుల పాటు జూన్ 7 నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో జూన్ 7 నుండి 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాత ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వీస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి ప్రభావంతో జూన్ 7 నుండి 5 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తమిళనాడుకు దగ్గర బంగాళాఖాతంలో తుఫాన్ తరహా వాతావరణం ఉందని, అలాగే ఏపీ పక్కన కూడా తుఫాన్ తరహా వాతావరణం ఉంటుందని, వీటి వల్ల రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాయలసీమ, కోస్తాంధ్రాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నాయని తెలిపారు. తేలికపాటి నుండి మోస్తారు వానలు పడతాయని, గాలి వేగం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 7 నుండి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జోరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది రైతన్నలకు కాస్త ఊరట కలిగించే వార్త అయినప్పటికీ గతేడాది వర్షాలు అంతంత మాత్రమే కురిశాయి. ఈ ఏడాది రైతులకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు రాత్రికి కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే రేపు ఎల్లుండి నగరంలో ఇదే మరి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఇక రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు, గొర్రెలు కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చెట్ల కింద ఎవరూ నిల్చోకూడదని తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.